తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, పిల్లల్ని పెంచడంలో అసలు మొత్తము రామాయణంలో బాలకాండ చదివితే చాలు పిల్లలు దానికి తగ్గట్టుగానే బాగా పెరుగుతారు, ఎలా పెంచాలో తల్లిదండ్రులకు తెలుస్తుంది అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. బాలకాండ చదవండి అని చెప్పేసి చాలా మంది సిఫార్సు చేస్తూ ఉంటారు. ఎవరు చదవాలి? పిల్లలు చదవాలి, లేదంటే తల్లి పిల్లలకు వినిపించాలి. అది ఆ సంగతి చెప్పండి. ఆ సంగతి చెప్పండి ముందు. అయితే అది బాలకాండలో ఎస్పెషల్ గా ఎలాంటి శ్లోకాలని పిల్లలకి నేర్పించాలంటారు? బాలకాండలో శ్లోకాలు నేర్పించటం మాట నుంచి బాలకాండలో కథ తెలుసా వాళ్ళకి? అది చెప్పండి ముందు. శ్లోకాలు నేర్పించటానికి బాలకాండలో కర్లా రాముడి గురించి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటటువంటి శ్లోకం నేర్పించండి. ఆపదలుండవు. ఈ శ్లోకం చదువుకుని గుమ్మం దాటి బయటకెడితే యాక్సిడెంట్ జరగవని చెప్పండి, భయం ఉండదని చెప్పండి. అలాగే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమః. ఇదంతా బాలకాండ కథ అంతా ఇందులో ఉన్నట్టే లెక్క. ఆయనకి వాళ్ళు పెట్టినటువంటి పేరు రాముడు, తండ్రి పిలిచేది రామభద్రుడు, విశ్వామిత్రుడు పిలిచేది ఒకటి, చివరికి అయోధ్యావాసులు సీతాయ పతయ నమః అన్నారు, సీతాపతి అని పిలిచారు. విశ్వామిత్రుడు వేదసే అన్నాడు, నువ్వు వేదస్వరూపుడివి అన్నాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలిచిందేది ఉంది. ఇది మనకి ఇలాంటి శ్లోకాలు కొన్ని నేర్పించండి. రామాయణంలో శ్లోకాలే నేర్పించాలంటే ఉండనే ఉన్నాయి, అది వేరే. అవన్నీ కూడా ధర్మ మార్గాన్ని సూచించేవి. అసలు రామ కథ బాలకాండ ఎందుకు వినిపించాలంటారంటే, బాలకాండలో రాముడు ఎక్కడ మాట్లాడా? ఆయన మొట్టమొదటి మాట్లాడింది ఎక్కడ అంటే, విశ్వామిత్రుడుతో పెడుతూ ఉన్నప్పుడు ఈ శబ్దం ఏమిటి అని అడిగాడు. సరయూ నది గంగా నదిలో కలుస్తున్న శబ్దం. దానికి ఆయన సమాధానం చెప్పాడు. ఈ ఆశ్రమం ఏమిటి, ఇలా పాడుపడినట్టుంది, ఎవరిది ఇది అని అడిగాడు. ఆయన చెప్పాడు. అంతకు మించి రాముడు ఏం మాట్లాడలే. విశ్వామిత్రుడి వెంట వెళ్ళమని దశరథుడు చెప్పాడా? విశ్వామిత్రుడు వచ్చి అడిగాడు, దశరథుడు రాముడిని పంపిస్తున్నానన్నాడు, రాముడు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాను, ఎప్పుడు వెళ్ళాలి ఏమనలేదు. యాగం అయిపోయిన తర్వాత మిథిలా నగరం వెడదామంటున్నారు మహర్షులందరూ అన్నాడు విశ్వామిత్రుడు. రాముడు ఏం మాట్లాడు, బయలుదేరి వెళ్ళాడు. అదే మన పిల్లలైతే ఏమనేవాళ్ళు, ఎక్కడికి, ఎందుకు మా నాన్న మీ వెనకాల రమ్మన్నాడు కదా, మీ యజ్ఞం రక్షించమన్నాడు కదా, అయిపోయిందిగా మళ్ళీ ఎందుకు అని ఇలాంటివన్నీ అడుగుతారా? అంటే బాలకాండ చదివేటప్పుడు వాళ్ళకి హైలైట్ చేయాల్సింది ఏమిటి పిల్లలకంటే, పెద్దలు చెప్పింది విని ఆచరించాలే తప్ప ప్రశ్నించకూడదు. రాముడు మాట్లాడలా, ఏదైనా తెలియకపోతే తెలుసుకోవడానికి అడిగాడు తప్ప అస్సలు మాట్లాడలా. అది రామాయణం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి, బాలకాండ చెప్పడం ద్వారా పిల్లలకి మనం చెప్పాల్సినటువంటిది. ఎక్కడా కూడా మన ఇళ్లలో ఎలా ఉంటున్నారమ్మా ఇప్పుడు, అందరికీ ఒక డ్రాయింగ్ రూమ్ అన్నది ఒకటి పెట్టాం అనవసరంగా. ఆ డ్రాయింగ్ రూమ్లో కూర్చోవడం, పిల్లలు కూడా అక్కడే ఉంటారు, పెద్దలు ఉంటారు. మనం ఏం మాట్లాడుకుంటున్నా పిల్లలు ఇంటర్ఫియర్ అవుతున్నారా లేదా? అయిపోతున్నారు. మనం చిన్నప్పుడు ఎప్పుడన్నా పని చేసామా? పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే అసలు ఆ ప్రాంతాల్లోనే ఉండేవాళ్ళం కాదు. తప్పక ఉంటే కూడా మనం వాళ్ళ సంభాషణలో పాల్గొనేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏమిటి, వాళ్ళు పాల్గొంటాడు, తల్లిదండ్రులేమో మా వాడు అంతేనండి, చక్కగా అన్నీ తెలుసు వాడికి అని వీళ్ళే చెప్తారు. పెద్దలు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో మాట్లాడకుండా ఉండడం అనేటటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి లక్షణం రాముడి దగ్గర నుంచి పిల్లలకి నేర్పగలిగితే సగం కుటుంబాలు బాగుపడతాయి. పిల్లలు ఇంటర్ఫియర్ కాకూడదు, ఎవరి లిమిట్స్లో వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి తెలియదా, తెలుసుకోవచ్చు, వినొచ్చు, కానీ రెస్పాండ్ అవ్వకూడదు కదా. అవును. మరి రామాయణంలో బాలకాండ చదవాల్సిందిలో నేర్చుకోవాల్సింది అది. ఎవరెక్కడ ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా రాముడికి విశ్వామిత్రుడు ట్రైనింగ్ ఇచ్చాడు. వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు. విశ్వామిత్రుడు ఒక రాజుగా వచ్చాక ఏం చేయాలన్న దాన్ని ట్రైనింగ్ ఇచ్చాడు. బాలకాండ చదివిన తర్వాత ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తాటకా సంహారం ఉంది. తాటకా సంహారంలో ఆడవాళ్ళని చంపకూడదని కదా చెప్తారు. ఆడవాళ్ళకు రిజర్వేషన్ ఉందండి, చంపకూడదని. రిజర్వ్డ్ కేటగిరీ మనం. కానీ రాముడు చంపాడు. ఎందుకు? రిజర్వేషన్ అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చెయ్యకూడదు, అవునా కదా? అవును. మరి రేపొద్దున రాముడు రాజు అవుతాడు. రాముడు రాజు అయిన తర్వాత
తమకున్న రిజర్వేషన్స్ అడ్డం పెట్టుకుని వచ్చి ఎవరైనా తప్పులు చేస్తే వాటి కోసం చేయకూడదుగా. అంచేత చట్టం దృష్టిలో అందరూ సమానమే. చట్టం ఎవరికి చుట్టాలు కాదు. చుట్టం కాదని మనం అంటున్నాం కానీ కొంతమందికి చుట్టం అని తెలుస్తూనే ఉంది కదా. అది వద్దు అని చిన్నప్పుడు విశ్వామిత్రుడు కాబోయే రాజు అయిన రాముడికి చెప్పాడు. ఇలాంటి అంశాలు ఒక్కొక్క అంశం చదువుకుంటూ పెడితే ప్రతి చిన్నది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పిల్లలకి చెప్తే ఉత్తమమైన పౌరులుగా తయారవుతారు. ఖచ్చితంగా. అంతేగాని ఏదే రకంగా కాదమ్మా. ఇది చెప్పాలి. తండ్రి మాట ఎదిరించకూడదు. ఎక్కడికన్నా వెళ్ళు అంటే ఎందుకు అని అడగకూడదు. వెళ్ళమంటే తలొంచుకుని వెళ్ళాలి. తాటకా సంహారం అప్పుడు స్త్రీ అని ఆలోచిస్తున్నావా అని అడిగాడు విశ్వామిత్రుడు. కాదు, నాకు అసలు ఆలోచనే లేదు. ఎందుకో తెలుసా, మీ మాట వినమని మా తండ్రి గారు చెప్పారు, అంచేత మీరేం చెప్తే అది వింటాను అంతే. ఈ రోజుల్లో పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు పిల్లవాణ్ణి మందలిస్తే తల్లిదండ్రులు యుద్ధానికి వస్తున్నారే. గురువు చెప్పిన మాట వినమని, ఇదిగో ఈయన వెంట వెళ్ళు అని ఈయన చెప్పినట్టు చెయ్యని మా నాన్నగారు చెప్పారు, నేను పూర్తిగా పాటిస్తాను, అది మంచి చెడు అంతా నాకు సంబంధం లేదన్నాడు. ఇది కదా తండ్రి మాట వినడం అంటే. అంతే. ఇవి బాలకాండలో పిల్లలకి మనం తెలియచెప్పవలసినటువంటి అంశాలు. అలానే నిజంగా ఇవన్నీ పాటించినట్లయితే మీరు అన్నట్టుగానే ఉత్తమ పౌరుడు అవ్వడానికి, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, ప్రతి ఒక్క పిల్లకి నిన్నటి పిల్లలే నేటి పౌరులు, అంచేత దేశం ఇలా ఉంది కదా. కనీసం ఈ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇంతలాగా వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా టైం తీసుకుని పాటిస్తే మీరు అన్నట్టుగానే చాలా బాగుంటుందని అనిపిస్తుంది కదా. మరి అవును. అయితే శ్లోకాలు వాటిని చదివి వాటి అర్థాలు తెలియకుండా పోవడం కంటే దాని కథ సారాంశం చెప్పినా సరే. చెప్పి ఇప్పుడు శ్లోకాలు, నీకు ఆపదలు రావు నాయన, బయటికి ఎడతావు, స్కూటర్ మీద ఎడతావు, యాక్సిడెంట్ అవ్వచ్చు, నువ్వు నడిచెడుతుంటే ఎవడో వచ్చి నీ మీద పడచ్చు. నేను బాగా ఇప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తా, నువ్వు బాగా డ్రైవ్ చేస్తావన్నది సెకండ్ పాయింట్, అవతల వాడు సరిగ్గా చెయ్యడు అన్నది గుర్తుపెట్టుకోవడం ఫస్ట్ పాయింట్. అంతేగా, అప్పుడే సేఫ్ డ్రైవింగ్ ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఎదుటి వాళ్ళు ఎలా వస్తున్నారన్నది గమనించుకుంటూ నువ్వు సేఫ్గా డ్రైవ్ చేసుకోమని. అట్లాగే మనం బయటికి వెళ్తే మనం ఎంత జాగ్రత్తలో ఉన్నా ప్రమాదాలు చెప్పొస్తే ప్రమాదం కాదు, అటువంటి జరగకూడదు అన్నప్పుడు ఆపదామపహర్తారం, ఆపదల్ని పోగొట్టేటటువంటి వాడు. దాతారం సర్వసంపదం, సమస్తమైన సంపదలు ఇచ్చేవాడు. ఇది ఒకటే కాదు, అన్ని రకాల సంపదలు. లోకాభిరామం, లోకానికి అంత అందంగా ఉండేటటువంటి వాడు. అటువంటి రాముడికి నమస్కారం చేస్తున్నాను, ఒక మాట అనుకుని బయటికి వెళ్ళి, ఇది అనుకుని వెళ్ళిన వాళ్ళకి ఇంతవరకు యాక్సిడెంట్ జరగలేదమ్మా. ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి, కూడా చదువుకోవాలి కదా, ఇవన్నీ చేసుకోవాల్సినవి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, పిల్లలకి నేర్పించవలసినవి చాలా ఉన్నాయన్న సంగతి ముందు పెద్దవాళ్ళు తెలుసుకోండి. ఫస్ట్ మేము ఎడ్యుకేట్ అవ్వాలి. ఓకే అమ్మ, చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.